హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ ప్రవీణ్ ఏ టు జెడ్. మా తమ్ముడు నేను సాంగ్ షూటింగ్ కోసం పోతున్నాం చేనికి. అలాగే చేను చూసి చెరువు చూసి వెంటనే సాంగ్ గల్లు గల్లు సాంగ్ రిహార్సల్ చేద్దామని అనుకుంటున్నాను. రిహార్సల్ చేసిన తర్వాత టైం ఉంటే మేము షూటింగ్ కూడా చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ ప్రవీణ్ బ్లాగ్స్. బన్నీ ప్రవీణ్ ఏ టు జెడ్ బ్లాగ్స్. ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము. ఇక మా వాడు వీడియో తీసుకున్నాను. ఈ షేన్ కాడ బ్లాగ్ షూట్ చేస్తున్నాం. గల్లు గల్లు పొట్టి సాంగ్. ఓకే, సాటర్డే అంట. మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. తర్వాత వర్షం బాగా పడ్డందుకు వర్షం మొగలు మళ్ళీ అయ్యింది. చూడండి, వర్షం మొగలు బాగానే అయింది. నేచర్ పైన వానమొగలు, కింద పచ్చని గడ్డి. లొకేషన్ బాగుందని ఇక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం. ఇక వర్షం మొగలైందని చేనుని చూసేద్దామని చేనులోకి వచ్చిన. ఇది మా చేను. మక్క కంది పెట్టిన దీంట్లో. చూడండి, బురద అయింది. బురద తిరుగుతున్నా. మక్క చెట్టు చిన్న చిన్న ఎన్నులు అవుతున్నాయి మక్క చెట్టుకు. చూడండి, ఒక చెట్టుకు 2 అయినాయి, ఒక దానికి 1 అయింది. కొంచెం గడ్డి కూడా ఉన్నది. గడ్డి మందు కొట్టినా కానీ మొత్తం పోలేదు గడ్డి. చూడండి, ఇది మా చేను. మొక్క చెట్టు ఒక్కొక్కటి నాయంత అయినాయి చెట్లు. ఇక్కడ సాంగ్ రిహార్సల్ చేస్తున్నాం, అంటే డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నాం. ఇది ఇలా 2-3 షాట్లు రిహార్సల్ చేసిన తర్వాత ఇక మా అమ్మ ఫోన్ చేసింది చేనికి రమ్మని. చేనికి వద్దామని చెప్పేసి కొంచెం రిహార్సల్ కొంచెం మంచిగా రాలేదు. నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నా. గాలి వర్షం మొదలైంది. గాలికి ఈ కర్చీఫ్ కూడా సహకరిస్తలేదు. గుండుగా తిప్పుదామంటే మీద పడుతుంది మళ్ళీ. తర్వాత అమ్మ ఫోన్ చేసిందని చేనుకి వచ్చి మిరపకాయలు తెంపినాము. మిరపకాయలు చూడండి, మిరప చెట్టు చిన్నగా ఉన్నాయి. ఒక చెట్టుకు మలస అయినాయి, ఒక చెట్టుకు అయితే మొత్తంగా లేవు. పూత వస్తుంది, కాయలు ఉన్నాయి. ఈ కాయలు తెంపిన తర్వాత మళ్ళీ మందు కొట్టాలి. నెక్స్ట్ డే మందు కొట్టాలి. మిరపకాయలు తెంపి వర్షం వస్తుందని ఇంటికి వచ్చినాం. అవి తెంపుకొని వచ్చి వర్షంలో పడేసినాం. అంటే కొంచెం చిన్నగానే వచ్చేసి అంటే ఇక వర్షంలో పడేసినాం. మిరపకాయ మంచిగా అయినాయి. వర్షం చూడండి ఎలా పడుతుంది. వర్షం బంద్ అయిన తర్వాత ఈ కవర్లు నింపి మార్కెట్కి 3 కవర్లు మిరపకాయలు అవి, వంకాయలు వేరే వాళ్ళవి 3 మార్కెట్కి వేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంటికాడ రిహార్సల్ చేసిన. చివరికి అవుట్పుట్ ఒకటి తీసుకొని అప్లోడ్ చేసేసిన. ప్రాక్టీస్ ఒకటి చేద్దాం అనుకున్నా. ఇక 1, 2, 3 అని ఉంటుంది లాస్ట్కు. అదొకటి చేసేసి అప్లోడ్ చేసేసిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.